shivered while facing in front of the mic, standing in front of the mic and facing the audience if they are more than 2 or 1 or 2 whatever, standing in the dais and facing the people. I want to improve that. To overcome these things and improve my skills, communication skills, you can be able to reach everyone who are sitting in front of you. That's why I am here. ముఖ్యంగా కావాల్సింది డబ్బులు. ఆక్సిజన్ కన్నా కూడా ముఖ్యమైపోయింది. ప్రస్తుతం అదొక నీడ్ అండ్ నెసెసిటీ అయిపోయింది. అది లేదే బ్రతకడమే జరగట్లేదు. ఎందుకంటే పుట్టడానికైనా హాస్పిటల్కి డబ్బులు కట్టాల్సి వస్తుంది, చనిపోయిన తర్వాత క్రెమిషన్కైనా డబ్బులు కావాల్సింది, మధ్యలో ఏది కావాలన్నా చదువుకైనా కానీ, పెళ్లికైనా కానీ, ప్రేమకైనా కానీ ప్రతి దానికి కావాల్సింది డబ్బులు. ధనం మూలం ఇదం జగత్ అంటారు. ప్రస్తుతం అదే నడుస్తుంది, సిచ్యువేషన్ అదే నడుస్తుంది. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వాంతర్యామి అన్నాడు ప్రహ్లాదుడు. కానీ ప్రస్తుతం చక్రి సర్వాంతర్యామిగా ఉన్నాడో లేదో తెలియదు, కానీ డబ్బులు మాత్రం సర్వాంతర్యామి అయిపోయింది. ఇదంతా చక్రిని కూడా చక్రంలాగా తిప్పేస్తుంది డబ్బులు అనేది. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ రిచ్ గాడ్స్ మనం చూస్తున్నాం. ఓవర్ నైట్ లో అనంత పద్మనాభ స్వామి బికమ్ ఏ రిచ్ గాడ్, ఇంకా లార్డ్ వెంకటేశ్వర, ఇలా చాలా మంది ఉన్నారు. దేవుళ్ళు కూడా డబ్బులతో కొలుస్తున్నాం. మనం గుడికి వెళ్ళాలన్నా డబ్బులు కావాలి, ప్రసాదం కావాలన్నా డబ్బులు కావాలి, మొక్కుకోవాలన్నా డబ్బులు కావాలి. దేనికైనా సరే ప్రస్తుతం ప్రతి విషయానికి కావాల్సింది డబ్బులు. ఒకప్పుడు అనుకునేవాళ్ళు మన డబ్బులతో అన్ని కొనలేము, ప్రేమాభిమానాన్ని కొనలేము, వాటిని కొనలేము, వీటిని కొనలేము అనుకునేవాళ్ళు. చాలా కొన్ని కొనలేని ఉన్నాయని ఒకప్పుడు ఫీలింగ్ ఉండేది. కానీ ప్రేమాభిమానాన్ని కొనలేము అంటున్నారు, కానీ డబ్బులు ఉంటే కానీ ప్రేమ కూడా దొరకట్లేదు. ప్రేమించడానికి ముందు ఒక వ్యక్తి కావాలి కదా, ఆడ కూడా డబ్బులు ఉందా లేదా అని చూస్తున్నారు. అది ఉంది అంటేనే ముందుకు వస్తున్నారు కనీసం ప్రేమించడానికి. అదర్వైజ్ బాబు పని చేసుకో, అమ్మ పని చేసుకో అనే పరిస్థితికి వచ్చింది ప్రస్తుతం జనరేషన్. మనం డబ్బు చుట్టూ తిరుగుతున్నామో లేదా డబ్బుల్ని మన చుట్టూలో తిప్పుకుంటున్నామో అర్థం కావట్లేదు, కానీ మొత్తం రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ తిరగడం మాత్రం జరుగుతుంది. ఇట్స్ సర్క్యులర్ ప్రాసెస్ లాగా జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు డబ్బులు అనేది ఒక అవసరం, అంటే కొన్ని విషయాలకి అవసరం, ఎందుకంటే తినడానికి కావాలి, కొనుక్కోవడానికి కావాలి అని. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రస్తుతం దేనికైనా అవసరం ముందే డబ్బులే. చదువుకోవాలంటే కావాల్సింది డబ్బులే. స్కూల్ ఫీజు కట్టకపోతే ఎవరు చెప్పట్లేదు ఫ్రీగా చదువుకోరు, అమ్మ చదువుకోను ఇల్లు అని ఎవరు అనట్లేదు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా డబ్బులే, అన్నిటికీ కావాల్సింది డబ్బులే. డబ్బుల్ని కొనలేనివి కూడా కొన్ని ఉన్నాయి. ప్రాణాన్ని వెంటిలేటర్ల మీద కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తున్నారు, జీవితాన్ని పోస్ట్ పోన్ అని చావుని పోస్ట్ పోన్ చేస్తున్నారు. కానీ దాన్ని ఆపలేకపోతున్నారు. ఏదో ఒక సడన్ డే మనిషి అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు వెంటిలేషన్ మీద ఉంచుతున్నారు? కొంతకాలం ఇట్ ఈస్ పోస్ట్ పోనింగ్, అంతవరకే. ఫైనల్ గా ఏదంటారు, కోర్టులో మనం అప్పీల్ చేసిన తర్వాత వాయిదాలు 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 వేస్తారు. అలాగే వాయిదాలు మాత్రం వేయగలుగుతున్నాం చావుని, కానీ ఫైనల్ ఏదో ఒక రోజు జడ్జిమెంట్ హీరింగ్ విల్ కమ్. ఆ హీరింగ్ వచ్చిన తర్వాత దాన్ని మాత్రం ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఆపలేకపోతాం. ఇన్ కేస్ అదే ఆపగలిగితే ప్రస్తుతం ఉన్న కరోడ్పతిలు ఎవరైతే ఉన్నారో, రిచ్ పర్సన్స్ ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉన్నారో సొసైటీలో, వాళ్ళు ఎవరికి చావాలని ఉండదే. కానీ మరి వాళ్ళు చనిపోతున్నారుగా, రోజు కూలీలు చనిపోతున్నారు, వాళ్ళే చనిపోతున్నారు. అని డబ్బులే జీవితం కాకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్.